హలో గాయ్స్. సో అందరికీ నమస్కారం అండి. సో కేవీఎస్ అండ్ ఎన్విఎస్ సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది. దీని ఒక అప్లికేషన్ కూడా ఎండ్ అవ్వడం జరిగింది. సో ఎగ్జామినేషన్ అనేది నెక్స్ట్ మంత్లో కలిగి ఉంది. సో చాలామంది టైర్ 1 కోసం ప్రిపేర్ అవుతున్నారు, టైర్ 2 కూడా ప్రిపేర్ అవుతున్నారు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టైర్ 1 పాస్ అయితేనే మనం టైర్ 2 ఎగ్జామ్ రాస్తాము. సో టైర్ 1 నుంచి టైర్ 2 వెళ్ళాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పాస్ అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ కాంపిటీషన్ అనేది టైర్ 1లో ఉంటారు ఎక్కువగా. టైర్ 2 కేవలం 1:10 అలా ఉంటుంది మీకు. సో టైర్ 1 ఎగ్జాము ఎలా క్లియర్ చేయాలి, ఎలా ప్రిపేర్ అవుతే ఈ టైంలో బయటపడవచ్చు అనేది కొంతవరకు చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాంట్ ఉంది, రీజనింగ్ కూడా ఉంది మీకు. బేసిక్గా ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఏ విధంగా ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకేమో ప్రాబ్లమే. సెకండ్, మ్యాథ్స్ వచ్చినా కూడా ఇది కనుక కొంచెం లెంత్కి ఇస్తే మాత్రము ఆ క్యాలిక్యులేషన్ సంబంధించింది అంటే సింప్లిఫికేషన్ సంబంధించింది టైం పడుతుంది. సో వీళ్ళకేమో మ్యాథ్స్ వచ్చిన వాళ్ళకేమో టైం టేకన్ అవ్వచ్చు, వీళ్ళకేమో ప్రాబ్లం అవ్వచ్చు. సో అన్ని విధాలుగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చెప్తానంటే, సెంట్రల్ ఎగ్జామ్లో ఎవరు ప్రిపరేషన్ చేసినా కూడా ఖచ్చితంగా మీరు చేయాల్సింది టేబుల్స్ నేర్చుకోవాలి. ఇప్పుడు ఉన్న ఫలంగా ఉన్న రోజులంటే ఏం కాదు, ఒక 1 అవర్ కేటాయించండి. ఇప్పుడు సింప్లిఫికేషన్ ఇస్తారు 25, 73 ఇలా ప్లస్ మైనస్ ఇలా మొత్తానికి ఈక్వల్ ఎంత అని ఇస్తారు. సో సింప్లిఫికేషన్ టైంలో నీకు స్పీడ్నెస్ ఉండాలి. అక్కడ నువ్వు ఒక 2-3 మినిట్స్ ఒక 5 మినిట్స్ కేటాయించావు అనుకోండి, మీ యొక్క టైం వేస్ట్ అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ అల్టిమేట్ దీనివల్ల ఉపయోగాలు ఏమిటంటే, టేబుల్ వల్ల 1 to 25 మినిమం మీరు టేబుల్ నేర్చుకోవాలి. స్క్వేర్ 1 to 30 వరకు నేర్చుకోండి. క్యూబ్స్ అంటే టేబుల్స్ అంటే ఎక్కాలు, క్యూబ్స్ ఒక 20 దాకా నేర్చుకోండి. అండ్ అలాగే రోజు మీరు ఏవైతే నేర్చుకున్న తర్వాత మీరే సబ్ట్రాక్షను, అడిషను, మల్టిప్లికేషను ఇలా 3 డిజిట్స్ పెట్టుకొని డైలీ ప్రాక్టీస్ చేయండి. సో మీ యొక్క టైం టేబుల్లో డైలీ మార్నింగ్ టైంలో 1 అవర్ ఖచ్చితంగా ఇవి ఉండాలి. సో మీ యొక్క సిలబస్ ఫస్ట్ చూద్దాం. టైర్ 1 సో రీజనింగ్కి 20 క్వశ్చన్, న్యూమరికల్ అబిలిటీ ఏమో 20 క్వశ్చన్. అంటే ఇక్కడ అల్టిమేట్ 40 మార్క్స్, 40 క్వశ్చన్స్ ఇన్నే ఉన్నాయి. 100 క్వశ్చన్లో 40% వెయిట్ ఈ 2 సబ్జెక్టులు మాత్రమే ఉన్నాయి. సో 40% సబ్జెక్ట్ అంటే ఇక్కడ అంత ఈజీ కాదు. ఖచ్చితంగా ఇందులో నుంచి మీరు మార్క్స్ అనేది తెచ్చుకోవాల్సిందే. సో ఇక్కడ టైం వేస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మ్యాథ్స్ అంటేనే కొంచెం ప్రాక్టీసు, లేకపోతే సింప్లిఫికేషను, ఏదో ఒక విధంగా కొంతవరకు టైం టేకన్ ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి మీరు డైలీ నేను ఇందాక ఏదైతే చెప్పానో అవి ఖచ్చితంగా చేయండి. నెక్స్ట్ 1 ఇక్కడ అల్టిమేట్ మీరు యొక్క ప్రయారిటీ ఎలా ఉండాలంటే, ఈ 2 కలిపి 40% కదా. కంప్యూటర్ ఏమో 20 క్వశ్చన్లు, జనరల్ నాలెడ్జ్ ఏమో 20 క్వశ్చన్లు, ఇంగ్లీష్ ఏమో 10 క్వశ్చన్లు, తెలుగు ఏమో 10 క్వశ్చన్లు. ఎటు చూసినా కూడా పేపర్ హార్డ్ వచ్చింది అనుకోండి, పేపర్ హార్డ్ ఆర్ ఈజీయా ఏదైనా కావచ్చు, 15 నుంచి 60% ఇక్కడ కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంటుంది అవుట్ ఆఫ్ 100. ఇంకా ఫుల్గా కనుక ఈజీ ఉందనుకోండి 80%, 70 నుంచి 80 మధ్యలో ఉండొచ్చు. అంటే ఈజీ అంటే ఫుల్ ఈజీ. సో ఇవైతే ఉండదు. సో ఏదైనా 60% అనేది మీరు 100%లో 60% ఖచ్చితంగా ఉండాలి. సో ఉండాలంటే ఇక్కడ అల్టిమేట్ ఈ క్వాంట్ అండ్ రీజనింగ్ మాత్రం ఖచ్చితంగా 40% ఇక్కడే ఉంది. కాబట్టి ఇక్కడ మీరు ఖచ్చితంగా ఎంతో కొంత తెచ్చుకోవాల్సిందే, రైట్? సో ఉన్న టైంలో ఏమని చేయమని చెప్తానంటే, మండే నుంచి ఫ్రైడే వరకు ఒక
10 డేస్ ప్లానింగ్ చెప్తున్నాను. ఫస్ట్ డైలీ ఒక 10 అవర్స్ చదవండి. ఆ 10 అవర్స్లో 3 అవర్స్ ఇదేమో క్వాంట్, ఇదేమో రీజనింగ్. ఇంకో 1 అవర్ మార్నింగ్ లేచిన తర్వాత మీరు చేయాల్సింది సింప్లిఫికేషన్. చెప్పాను కదా టేబుల్ అవని. ఇది దాని తర్వాత ఇక్కడ 7 అవర్స్ అయింది కదా. డైలీ 2 అవర్స్ ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా రాయాలి. అంటే మాక్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మిగతా 1 అవరు కంప్యూటర్ చదవండి. ఇక్కడ ఫుల్ లెంత్ టెస్ట్ రాయండి. సో ఈ 10 రోజుల్లో క్వాంట్ 3 అవర్స్, ఇక్కడ 1 అవర్ ఏమో సింప్లిఫికేషన్, 2 అవర్స్ ఏమో ఎగ్జామ్ రాయండి, 1 అవర్ ఏమో కంప్యూటర్. ఎందుకంటే ఇది 20 క్వశ్చన్, ఇదేమో 20 క్వశ్చన్, ఇదేమో 20 క్వశ్చన్. అంటే 60% మార్కులు ఇక్కడే కలిగి ఉన్నాయి. అలా 10 రోజుల్లో ఈ 3 సబ్జెక్టులు ఫినిష్ చేయండి. దాని తర్వాత నెక్స్ట్ 5 డేస్ మీరు చేయాల్సింది ఈ 5 డేస్ గురించి చెప్తాను. సో ఈ 5 డేస్ గురించి మీరు చేయాల్సింది జీకే అనేది ఇంగ్లీష్ అండ్ తెలుగు. జీకేలో కరెంట్ అఫైర్ మాత్రము ఒక 6 మంత్స్ చదవండి. మిగతా ఏవైతే సబ్జెక్ట్స్ ఉంటాయో ఫ్యాక్ట్స్ మాత్రమే రీడ్ చేయండి. అండ్ అలాగే ఎక్కువగా ఎంసీక్యూస్ సాల్వ్ చేయండి. ఇక్కడ ఇంగ్లీష్ మాత్రము, అంటే ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే నెక్స్ట్ అంటే ఉన్న టైంలో ఫస్ట్ 10 డేస్ ఇది చేస్తారు. నెక్స్ట్ దీని తర్వాత 10 డేస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 5 డేస్ ఏమో ఇది చేయడం జరుగుతుంది. ఈ 5 డేస్లో 3 అవర్స్ ఏమో జీకే, అంటే ఇలా కరెంట్ అఫైర్తో పాటు ఫ్యాక్ట్స్ చదవడంతో పాటు ఎంసీక్యూస్, ఇది 1 అవర్. ఇంగ్లీష్ ఒక 1.5 అవర్, తెలుగు కూడా 1 అవర్ 30 minutes. అంటే ఇక్కడ అల్టిమేట్ ఈ 2 కలిపి 3 అవర్స్, 6 అవర్స్ అయిపోయింది కదా. 6 అవర్స్ అయిపోయింది. ప్లస్ క్వాంట్లో ఏవైతే ఇక్కడ ఫార్ములాస్ ఉంటాయో ఆ ఫార్ములా రివైజ్ చేయాలి. ఇక్కడ ఏవైతే ట్రిక్స్ ఉంటాయో రీజనింగ్ సంబంధించి ఇక్కడ రివైజ్ చేయాలి. సో ఇక్కడ అల్టిమేట్ రివిజన్ ఉంటుందన్నమాట. ఇక్కడ ఆ 3 సబ్జెక్ట్కి కంప్యూటర్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, క్వాంట్ కావచ్చు, ఆ ఫార్ములా ట్రిక్స్ అవి ఇక్కడ రివైజ్ చేయండి. ఒక 2 అవర్స్, మిగతా 2 అవర్ అనేది మీరు ఎగ్జామ్ రాయాలి. ఈ 15 రోజులు ఇలా చేయాలి. దాని తర్వాత ఒక 3 రోజులు డైలీ 3 మాక్ టెస్ట్ రాయండి, ఫుల్ లెంత్ టెస్ట్. ఇలా చేశారనుకోండి మీ యొక్క ప్రిపరేషన్, అంటే ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే 10 డేస్ ఏమో క్వాంట్, రీజనింగ్, కంప్యూటర్ అయిపోతుంది. మిగతా 5 డేస్లో ఏమో జీకే, ఇంగ్లీష్, తెలుగు అయిపోతుంది. సో 15 డేస్ తర్వాత 16th డే, 17th డే అండ్ 18th ఈ 3 రోజులు మాత్రము ఫుల్ లెంత్ టెస్ట్. దగ్గర ఒక 10 టెస్టులు రాయండి. రాసిన తర్వాత మీకు ఎక్కడైతే స్కోర్ తక్కువ వస్తుందో ఆ స్కోర్ తక్కువ వస్తున్న సబ్జెక్ట్ పైన కొంతవరకు ఫోకస్ చేయండి. సో మీరు చాలా వరకు బయటపడే అవకాశం ఉంటుంది. సో నేనేం చెప్తున్నానంటే డైలీ మాక్ టెస్ట్ అనేది ఖచ్చితంగా రాయండి. సో మేము రీసెంట్గా బ్యాచ్ స్టార్ట్ చేశాము. ఇలా
కేవీఎస్ ఎన్విఎస్ సంబంధించిన ఇలా టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ సంబంధించిన బ్యాచ్. సో పీజీటీ, పిఆర్టీ, టీజీటీ సంబంధించిన బ్యాచ్ ఇది, అంటే లైబ్రేరియన్, ఎంటీఎస్ సంబంధించి కావచ్చు. ఇదేమో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్. ఇందులో మాత్రం టైర్ 1 మరియు టైర్ 2 చెప్పడం జరుగుతుంది. ఇందులో మాత్రం కేవలం టైర్ 1 మాత్రమే. సో ఇలా ఈ బ్యాచ్లో జాయిన్ అయ్యే ముందు YT09 మాత్రం ఎంటర్ చేసి జాయిన్ అవ్వండి, మీకు మ్యాక్సిమం డిస్కౌంట్ లభిస్తుంది. సో ఎలా జాయిన్ అవ్వాలంటే Adda24/7 యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇలా గూగుల్ ప్లే స్టోర్ కావచ్చు, యాప్ల స్టోర్ కావచ్చు. ఆల్ కోర్సెస్, స్టేట్ ఎగ్జాము, ఏపీఎన్ తెలంగాణ, ఇక్కడ మీకు కేవీఎస్ ఎన్విఎస్ ఉంటుంది. ఇందులో ఇక్కడ టీచింగ్ మరియు నాన్ టీచింగ్ బ్యాచ్, జేఎస్ఏ బ్యాచ్ కలిగి ఉంటుంది. ఇలా క్లిక్ చేసి ఇలా 228 అవర్స్లో 100% ఇక్కడ సిలబస్ చెప్పడం జరుగుతుంది. ఇలా బై నౌ ఎంటర్ చేసి ఇక్కడ ఎంటర్ కూపన్ కోడ్ ప్లేస్లో YT09 అనే కూపన్ కోడ్ని అప్లై చేయండి, మీకు మ్యాక్సిమం డిస్కౌంట్ లభిస్తుంది. సో బ్యాచ్లో జాయిన్ అయ్యే ముందు ఖచ్చితంగా మీరు ఈ కోడ్ ఎంటర్ చేసి జాయిన్ అవ్వండి. సో డిస్కౌంట్ తీసుకోండి. అండ్ అలాగే మీకు డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ కోడ్ ద్వారా మీకు మ్యాక్సిమం డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. సో అల్టిమేట్ ఏమిటంటే మాక్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు జీరో ఏం రాకున్నా కూడా ప్రాక్టీస్ చేయండి. ఎలా అడుగుతున్నారు, కొన్ని క్వశ్చన్స్ స్కిప్ చేయడం కూడా మీకు ఇక్కడ పర్ఫెక్ట్గా ఉంటారు. సో మాక్ టెస్ట్ ఎక్కువ రాయండి. సో మా దగ్గర టెస్ట్ ప్రైమ్ ఉంటుంది. ఈ టెస్ట్ ప్రైమ్ని సబ్స్క్రిప్షన్ తీసుకోండి. సో చాలా తక్కువ ప్రైస్ ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్.